తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సెవెన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఒక ధర్మ సందేహం సార్. దీపం ఎక్కువసేపు వెలుగుతోందండి మా ఇంట్లో అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే అది అన్ని రోజుల్లో వెలగదు. ఏదో ఒక్క రోజు మాత్రం ఏమంటే పొద్దున 9ంటికి పెట్టాము, ఇంచుమించు ఈవినింగ్ 4 o'clock 5 o'clock వరకు వెలిగింది. మరి అదే నూనె, అదే ప్రమిది, అదే ఒత్తు ప్రతిరోజు వేస్తున్నాం. ఒక 2 గంటల్లోనో ఏదో కొండెక్కడం అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ రోజు ఎక్కువసేపు వెలగడానికి గల కారణం ఏమిటి? అలాగే దీపంలో నుంచి ఒక్కొక్కసారి ఒక చిన్న సౌండ్ ఏదో వస్తుంది సార్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే జిజ్ అనేదో సౌండ్ వస్తుంటుంది, లేకపోతే అలా నిటారుగా వెలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే ఏదైనా కమ్యూనికేట్ చేస్తుందా అని అనిపిస్తుంది దీపాన్ని అలా చూస్తూ. కొంతమంది ఈ కార్తవీర్యార్జునుడికి సంబంధించి దీపాన్ని చూస్తూ పూజ చేసుకోండి అని చెప్తూ ఉంటారు కదా. సో అట్లా దీపాన్ని చూస్తూ, దీపం పరం జ్యోతి కదా సార్, మరి ఆ దీపాన్ని చూస్తూ పూజ చేసుకునేప్పుడు ఏదైనా చెప్తుందా దీపం అని అనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటి గురించి ఒకసారి చెప్పండి సార్. అసలు ఎక్కువసేపు వెలగటం ఏమిటి దానికి సంకేతం అనేది మొదలు పెడదాం సార్. రైట్. అంటే ఇక్కడ ఎక్కువసేపు అనేది మీరు చెప్పినట్టు ఏంటంటే అలా అదే నూనె అదే రకంగా వెలిగించి ఎప్పుడు చేసినా కూడా ఎప్పుడూ లేకుండా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా ఒక మంచి సంకేతంగానే భావించాలి. కానీ కొన్ని మనం ఏదైనా సరే ఒక మంచి నూనె అనేది ఏదైనా సరే వాడినప్పుడు అంటే ప్రత్యక్షంగా ఎటువంటి కల్తీ లేకుండా, తర్వాత మరి గానుగ నూనె కానీ ఏదైనా సరే అలా ఒక నిర్దిష్ట ప్రమాణాలతో తయారైన ఏదైతే తైలం ఉంటుందో దాంతో దీపం పెట్టినప్పుడు ఎక్కువసేపు వెలగడానికి, తొందరగా మసిబారకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ అదే నూనెతో మనం ప్రతిరోజు పెట్టినా కూడా ఎప్పుడూ అలా జరగలేదు అంటే కనుక ఖచ్చితంగా అది ఏదో ఒక మనకి మంచి సందేశాన్ని ఎక్కువ తీసుకురావటం అనేది ఉంటుంది. అంటే ఎక్కువసేపు వెలగటం అనేది మంచి సందేశం, తొందరగా నుసిబారటం అనేది చెడ్డ సందేశం. తొందరగా కొండెక్కిపోవటం, మొత్తం ప్రమిదంతా కూడా నల్లగా అయిపోతూ ఉండటం, ఒత్తంతా కాలిపోయి దాంట్లోనే దహించబడిపోవటం మంచిది కాదు. సో ఎవరికైనా సరే కొద్దిగా అనారోగ్యాలు వస్తున్నాయని చెప్తుంది అది. అంతే తప్ప వేరే అంత ప్రమాదం ఉండదు. కానీ బట్ ఖచ్చితంగా అనారోగ్య సూచనని ఎక్కువగా భావించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎవరికైతే ఒత్తి మీరు చెప్పినట్టుగా నిటారుగా ఒకే విధానంలో కాలితే కనుక వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండడానికి ఉంటుంది. అలా కాకుండా అటు ఇటు 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 ఇలా జంప్ అవుతున్నట్టుగా చంచలంగా అంటే మనకి గాలి అదేం లేకపోయినా కూడా అదే రకంగా అటు ఇటు ఉంది అంటే కనుక మన జీవితంలో కొంత ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పటం అనేది జరుగుతుంది. కాకపోతే సాధారణంగా ఏంటంటే చాలా మందికి మనం అనుకుంటాం మామూలుగా ఏంటంటే ఏ పూజలైనా సరే మొట్టమొదటి ఎవరిని పూజిస్తాం వినాయకుడిని కదా. కానీ మరి ఆయన అన్న ఎవరు? సుబ్రహ్మణ్యుడు. మరి సుబ్రహ్మణ్యుడే దీపస్వరూపం. అంటే ముందు అన్నని గౌరవించానే తమ్ముడిని గౌరవిస్తున్నాం కానీ అది తెలియదు చాలా మంది. దీపం అంటేనే సుబ్రహ్మణ్యుడు, అగ్నిస్వరూపుడు కదా ఆయన. అన్నయ్య తమ్ముడా? సుబ్రహ్మణ్యుడు అన్న కదా. అన్న ముందొచ్చాడు కదా వినాయకుడు కాదా? కాదు, ముందుకంటే మనకి వినాయకుడు ఉత్పత్తి కన్నా కూడా ముందులోనే మనకి అక్కడ తారకాసురుడి కోసం సంహరించడం కోసం అన్న. అందుకే కదా అక్కడ ఆయన తనకి తొందరగా ఏమంటాం ఘనాధిపత్యం కావాలని కోరుకున్నప్పటికీ కూడా ఈయన తెలివిగా వచ్చి ముందుకు రావటం అనేది జరిగింది కదా. సో అందుకనే అక్కడ ఆయనకి ముందు మనం ఇద్దరిని కూడా అన్నదమ్ములు గౌరవించడం అనేది ఉంది. సో అందుకని మనం ఎలా చూసినా కూడా సరే మీరు చెప్పినట్టు దీపం పరజ్యోతి స్వరూపం అన్నా, జనార్దన్ స్వరూపం అన్నా, ఇంకో స్వరూపం అన్నా కూడా మన హిందూ సంప్రదాయంలో దీపానికి ఉన్నంత ప్రాముఖ్యత మరి దేనికి లేదు. చావుకైనా అదే, ఒక పుణ్యానికైనా అదే. దీపం లేదంటే ఏ కార్యక్రమం లేదు. ఎందుకంటే అందరికి అదే జ్యోతి వెలిగించేది. ఖచ్చితంగా. ఈ సౌండ్ విషయం చెప్పండి సార్. ఏదో ఒక చిన్న సౌండ్ వస్తుంది సార్, అబ్జర్వ్ చేస్తే ఏంటి దాని అర్థం? సాధారణంగా సౌండ్ రావటం అనేది కూడా మళ్ళీ మంచిది కాదు. మంచిది కాదా? కాదు. సో అది అధిక ధన వ్యయాన్ని సూచించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఏంటంటే ఏదైనా సరే అలా మీరు చెప్పిన మనం చెప్పేవి ఏంటంటే ఒకటి సైన్స్ ప్రకారం కూడా పరిశీలన చేసుకోవటం అనేది ఒకటి. అలా సైన్స్కి అతీతంగా వస్తున్నప్పుడు మాత్రం వాటి సందేశాలు ఉంటాయి. అంటే సపోజ్ మన చిన్న చిన్న పురుగులు లాంటివి
ఆ దీపం దగ్గర మనకి కనపడకుండా తిరుగుతున్నాయి అనుకోండి, దోమలు లాంటివి కానీ అలాంటివి కానీ, అప్పుడు sound అప్పుడు వస్తుంది. ఖచ్చితంగా That is- సౌండ్ రావడానికి ఉంటుంది. సో అలా లేదు అంటే కనుక ఖచ్చితంగా అధిక ధన వ్యయం అనేది ఉంటుంది. అందుకని దీపం నుంచి అంత సౌండ్ రావటం అనేది మంచిది కాదు. Okay. సో ఆ రకంగా మాత్రం కరెక్ట్ కాదు. రైట్. అలాగే ఒక్కొక్కసారి గాలి వచ్చి ఆ దీపం కొండెక్కటం, అంటే నూనె ఇంకా ఉంది కానీ కొండెక్కిందండి, మరి మళ్ళీ వెలిగించేయచ్చా, ఈ ప్రశ్న కూడా వస్తుంది సార్. రైట్, తప్పకుండా మళ్ళీ వెలిగించుకోవచ్చు. ఎందుకంటే మనం గాల్లో దీపం పెట్టి భగవంతుడే నీకే దిక్కంటే అది అలాగ కుదరని పది. సో ఖచ్చితంగా మనం అసలు గాలి రాకుండా చూసుకోవటం అనేది మన బాధ్యత. కానీ కొన్ని సార్లు అనుకోకుండా అంటే గాలి అవసరం లేదు, ఆడవాళ్ళు చీరకొంగ గబుక్కున అలా ఎక్కువ విసురుగా అన్నా కూడా ఒక్కోసారి కొండెక్కే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఒత్తి కిందకి జారిపోయినా కూడా కొండెక్కదు కదా. అందుకని దాన్ని ఒక్కోసారి మన చేయి తగిలి దీపం కూడా పడిపోయే సందర్భాలు ఉంటాయి. అవును సార్. సో అది కానీ మనకేంటంటే మనసు పీకుతూ ఉంటుంది. ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నాం, దేవుడి దగ్గర అలర్ట్ గా ఉన్నాం. కానీ ఇవాళ మన చేయి తగిలి దీపం అంతా కూడా కింద ఒత్తిగిలిపోయింది. అప్పుడు ఏదైనా ఇబ్బంది అంటే ఉంటాయి ఒక్కోసారి. కానీ ఎప్పుడైనా సరే అలాంటి సన్నివేశాలు కనుక మనకి ఎదురైనప్పుడు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామినే మనం ఏదైనా ఆయన మేము తెలుసో తెలియకో ఏదో తప్పు చేసినట్టున్నాం, మాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకుని మళ్ళీ యథాప్రకారంగా దీపం వెలిగించేసుకుంటే చాలు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా మొత్తం ఘృతమైపోతే అది కొంచెం నెగటివ్ కి సైన్ అని చెప్తున్నారు కదా, అప్పుడు కూడా సుబ్రహ్మణ్యుడికి మనకి ఏదైనా సరే దీపం చుట్టూ తిరిగే ఏదైనా సరే ఇబ్బంది ఏదైనప్పటికీ కూడా, అంటే మీరు చెప్పినట్టు గాలి వచ్చి కొండెక్కినా లేదా మన చేయి తగిలి కింద పడిపోయినా ఇలా మొత్తం అయినా కూడా సుబ్రహ్మణ్యుడిని అగ్నిస్వరూపుడు ఆయనే. ఏమని దండం పెట్టుకోవాలి అంటే మీరు మామూలుగా ఇలా మానసికంగా ఏదైనా సరే సంకల్పం చెప్పి దండం పెట్టుకోవటం అనేది ఒకటి, లేదా ఓం సర్వణోద్భవాయ షణ్ముఖాయ నమః, ఓం సర్వణోద్భవాయ షణ్ముఖాయ నమః. సో ఆయన్ని శరణు పొందటమే. సో ఖచ్చితంగా అప్పుడు అటువైపు దానికి సంబంధించిన రెలవెంట్గా ఏదైనా సరే చెడు సంకేతాలు ఉంటే ఆ చెడు సంకేతాలు అనేది పోతాయి. ఎప్పుడు కూడా నిటారుగా కాలినప్పుడు ఏంటంటే దాంట్లో ఎప్పుడు కూడా 3 తత్వాలు ఉంటాయి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉండటం అనేది మళ్ళీ సరస్వతి లక్ష్మి దుర్గాదేవిగా కూడా మనం భావించాలి. అది నిటారుగా వెలిగినప్పుడు మాత్రమే దాంట్లో ఆ 3 తత్వాలు, అంటే కాసేపు మనకి ఎర్రగా కనిపిస్తుంది, కాసేపు స్వచ్ఛమైన తెలుపులోకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది, బ్లూ కూడా కనబడుతుంది అలా. తర్వాత వచ్చేప్పుడు నెమ్మదిగా గ్రాడ్యువల్ గా ఒక నలుపులోకి రావటం అనేది వస్తుంది. అవును సార్. అది తామసం, అది సరస్వతి అనుకోండి అది. సో అందుకని అలా నిటారుగా కాలినప్పుడు మాత్రమే మనం ఆ 3 రూపాలని చూడగలుగుతాం. సో అందుకని అది బాగా ఎక్కువ మంచిది మనకి ఎప్పుడైనా సరే. అద్భుతం. చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు. భయపడిపోవాల్సిన అవసరం లేదు, మనకి సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, ఆయన అనుగ్రహించి తీరుతాడు, కాపాడి తీరుతాడు. ఖచ్చితంగా. రైట్ సార్. ఇవన్నీ ఇండికేషన్స్ ఇస్తాయి అని అంటే దాన్ని భయపడడానికో లేకపోతే మీరు ఇప్పుడు చెప్పింది భయపెట్టడానికో కాదు, మనం జాగ్రత్త పడడానికి. ప్రతిసారి భయపడుతూ ఉంటే ఉపయోగం ముందుకెళ్ళదు. కొన్నిసార్లు ఆయా కళల్లో కూడా రావచ్చు. ఒక దేవుడు మనకి చెప్పాలి. ఇప్పుడు మనం నిరంతరం భగవంతుడి ఆరాధనలో ఉన్నప్పుడు మనకి ఆయన ఏదో ఒక రకంగా దారి చూపించడానికి చూస్తాడు కదా. అందుకే కదా మనకి అదేదో కథలో కూడా ఆయన సముద్రంలో మునిగిపోవడానికి వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు వస్తున్నారు, లేదు నా భగవంతుడే కాపాడతాడు, నా భగవంతుడే కాపాడతాడని నేను కూర్చుంటే చివరిలోకి వచ్చి ఆయన మునిగిపోయాక తర్వాత భగవంతుడిని అడుగుతాడు కదా, ఎందుకు నేను మునిగిపోతున్నాను, నువ్వు కాపాడలేదు, నా పూజ అంతా వ్యర్థం అంటే, నేను అనేక రూపాల్లో వచ్చి నీకు చెప్పాను, మూర్ఖంగా దేవుడే కాపాడతాడు దేవుడే కాపాడతాడు అని చూసావు. అలాగే మనకు కూడా రకరకాల సందేశాలు ఇస్తున్నాడు, అలాంటివి. సో అందుకని భయపడద్దు, జాగ్రత్త పడండి అంతే. సుబ్రహ్మణ్యుడికి దండం పెట్టుకుంటే ఆయన కాపాడు. రైట్. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే.